భక్తకోటి జయ జయ ధ్వానాల నడుమ పూరీ జగన్నాథ రథయాత్ర తొలి రోజు అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయ క్రతువులన్నీ పూర్తయిన తర్వాత జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథాలపై గుండిచాదేవి మందిరానికి బయలుదేరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భక్తకోటితో కలిసి రథాలను లాగారు. జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకే రోజు రావడంతో రథయాత్రను మధ్యలోనే నిలిపివేశారు. సోమవారం జగన్నాథుడి రథయాత్ర పునఃప్రారంభం కానుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర తొలి రోజు కన్నుల పండుగగా సాగింది. రథయాత్ర నేపథ్యంలో ఉదయం నుంచి పలు క్రతువులు పూర్తి చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు రత్నసింహాసనంపై చతుర్ధామూర్తులు కొలువు తీరారు. తర్వాత జగన్నాథుని నవయవ్వన రూపాలంకరణ జరిగింది. ఉదయం 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు పహండీ క్రతువు సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం జగన్నాథుడు బలభద్ర సుభద్ర దేవతా విగ్రహాలను రథాలపై చేర్చారు. సాయంత్రం పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ జగన్నాథుణ్ణి దర్శించుకుని బంగారు చీపురుతో రథాలను ఊడ్చారు. ఈ కార్యక్రమాన్ని చెరాపహారా అని పిలుస్తారు. తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడు బలభద్ర సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి రథాల్లో పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి బయలుదేరారు. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర రావడంతో జగన్నాథుని నంది ఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదల రథాలను కొంతవరకు లాగిన తర్వాత యాత్రను మధ్యలోనే నిలిపివేశారు. సోమవారం మళ్లీ భక్తులు రథాలను అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో పూరీ జనసంద్రమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ రఘువర్ దాస్, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు పూరీ రథయాత్రకు హాజరయ్యారు. గతంలో రాష్ట్రపతులు ఎవరూ రథయాత్రలో పాల్గొనలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిషా గవర్నర్ రఘువర్ దాస్ సుభద్రమాత రథం లాగారు.